తెలంగాణ సంస్కృతిలో భాగంగా పండుగలను గూర్చి జాతరలను గూర్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు జానపద కళారూపాలను గూర్చి తెలుసుకుందాం. ఇవాళ అనేకమైన జానపద కళారూపాలు కనుమరుగైపోయినవి. సినిమా ప్రభావం వల్ల, మీడియా ప్రభావం వల్ల కళారూపాలు కనుమరుగైపోతున్న సందర్భం. ఇలాంటి సందర్భంలో తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి సిలబస్ను ఈ పోటీ పరీక్షల్లో పొందుపరిచి ఆ కళారూపాలను గూర్చి తెలుసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసింది రాష్ట్ర ప్రభుత్వం. తప్పనిసరిగా ఏ కళారూపం ఏ విధంగా ఉంటుంది, ఏ కళారూపం యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒగ్గు కథ కళారూపాన్ని తీసుకుంటే, ఈ ఒగ్గు కథ అనేటువంటి కళారూపాన్ని యాదవ కురమ జాతికి చెందినవారు, కురమ కులమునకు చెందినవారు మాత్రమే ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తారు. ఒగ్గు అనగా శివుని ఆరాధించడం అనేటువంటి అర్థం ఉంది. ఒగ్గు అనగా ఒక వాయిద్యం పేరు. ఒక డమరుకం లాంటి వాయిద్యానికి ఒగ్గు అని పేరు. కథకుడు ఆ ఒగ్గు లాంటి వాయిద్యాన్ని వాయించుకుంటూ ఆ పాటకు అనుగుణంగా నాట్యం చేస్తూ కథ చెప్తూ ఉంటాడు. ఆ పాటకు అనుగుణంగా మరొక వంత అతనికి పక్కగా ఉంటూ డోలు వాయిస్తూ ఉంటాడు, మరొక వంత తప్పెట్లు వాయిస్తూ ఉంటాడు. ఇలా ఒగ్గు కథలో ప్రధానంగా ముగ్గురు ఉంటారు. ప్రధానమైన కథకుడు డమరుకం లాంటి ఆ ఒగ్గు అంటారు దాన్ని, ఆ ఒగ్గు వాయిద్యాన్ని వాయిస్తూ కథ చెప్తుంటాడు. రెండవ వ్యక్తి పెద్ద డోలును వాయిస్తూ ఉంటాడు. మూడవ వ్యక్తి తప్పెట్లను తాళాలు, ఆ తాళాలను వాయిస్తూ కోరస్తో ఆ పాటను అందుకుంటూ, కథకుడు చెప్పేటువంటి పాటను అందుకుంటూ కోరస్గా పాడుతూ ఉంటాడు. ఇలా ఒగ్గు అనేటువంటి వాయిద్యాన్ని ఉపయోగించి కథ చెప్పడం వల్ల దీనికి ఒగ్గు కథ అనేటువంటి పేరు వచ్చింది. కురమ జాతికి చెందినవారు మాత్రమే, కురమ కులమునకు చెందినవారు మాత్రమే ఈ ఒగ్గు కథ కళారూపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా యాదవ కాటమరాజు కథను ఎక్కువగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా శారదగాండ్రు, ఇది మరొక జానపద కళారూపం. శారద కథ అని కూడా పేరు. శారద అనేటువంటి ఒక వాయిద్యాన్ని ఉపయోగించి కథ చెప్పడం వల్ల దీనికి శారద కథ అనేటువంటి పేరు వచ్చింది. బుర్ర కథ మాదిరిగానే ఈ శారద కథలో కూడా ముగ్గురు ఉంటారు. ఒగ్గు కథల్లో కూడా ముగ్గురు ఉంటారు కాబట్టి ఒగ్గు కథ మాదిరిగానే శారద కథల్లో కూడా ముగ్గురు ఉంటారు. ఇక్కడ ముగ్గురులో శారద ఒక తంబూర లాంటి వాయిద్యం పేరే శారద అని. ఇంకొకటి వీరు ఈ కథలో బలిశారద అని ఈ శారద అనేటువంటి పదాలని బాగా ఉపయోగించడం వల్ల దీనికి శారద కథ అనేటువంటి పేరు వచ్చిందని కూడా అంటారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు ఉంటారు. ప్రధానమైన కథకుడు, ఇద్దరు వంతలు ఉంటారు. కథకునికి వంతలు ఎవరైతే ఉంటారో వారిద్దరు కూడా అతని భార్యలు కావచ్చు, లేకపోతే భార్య కొడుకు కావచ్చు, భార్య బిడ్డ కావచ్చు, లేదా అన్న తమ్ముడు కావచ్చు. ఈ విధంగా వారు వంతలుగా ఉంటారు. ఒక చేతితో భుజాన శారద అనే వాయిద్యాన్ని పెట్టుకొని దాన్ని తీగలను మీటుతూ, మరొక చేతి వేరులో అందేలను మోయిస్తూ
కథ చెప్తూ ఉంటాడు. బుర్ర కథ మాదిరిగానే ఆ కథకు అనుగుణంగా కథకుడు కథ చెప్తూ ఉంటే వంతలు వాయిద్యాలని వాయిస్తూ వంత పాడుతూ ఉంటారు. ఏది శారద కథ జానపద కళారూపం. శారద అనే వాయిద్యాన్ని ఉపయోగించి ప్రదర్శించేటువంటి కళారూపం కాబట్టి దీనికి శారద కథ అనేటువంటి పేరు వచ్చింది. శారద వాయిద్యాన్ని ఉపయోగించి శారదాను వాయిద్యాన్ని ఉపయోగించి కథ చెప్పడం వల్ల దీనికి శారద కథ అనేటువంటి పేరు కూడా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బుడిగ జంగాలు అనేటువంటి ఒక కళారూపం. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒగ్గు అనే వాయిద్యాన్ని ఉపయోగించి కథ చెప్పడం వల్ల ఒగ్గు కథ అని పేరు వస్తే, శారద అనే వాయిద్యాన్ని ఉపయోగించడం వల్ల కథ చెప్పడం వల్ల శారద కథ అని పేరు వస్తే, బుడిగే అనేటువంటి వాయిద్యమును ఉపయోగించి కథ చెప్పడం వల్ల బుడిగ జంగాలు అనే పేరు వచ్చింది. ఇక్కడ జంగాలు శైవమత సంబంధికులైనటువంటి జంగాల వారు బుడిగ అనే వాయిద్యాన్ని ఉపయోగించి కథ చెప్పడం వల్ల బుడిగ జంగాలు అనే వీరికి పేరు వచ్చింది. వీరి కథల్లో ప్రధానంగా ఉపయోగించేటువంటి వాయిద్యం ఏంటంటే, సాధనం ఏదంటే బుడిగ. ఈ బుడిగను ఉపయోగించడం వల్ల బుడిగ జంగాలు అనేటువంటి పేరు వచ్చింది. ముఖ్యంగా శైవమత సంబంధమైనటువంటి కథలను చెబుతూ వీరు ప్రజలను యాచిస్తూ ఉంటారు, జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా రుంజ కళాకారులు రుంజ అనేటువంటి వాయిద్యాన్ని ఉపయోగించి ఒక అద్భుతమైనటువంటి శబ్దం కలిగించేటువంటి సాధనం రుంజ. ముఖ్యంగా ఈ రుంజను వాయించేటువంటి వారికి రుంజలు అనేటువంటి పేరు ఉంది. వీరు ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులను యాచిస్తూ జీవనాన్ని గడుపుతారు. రుంజ అనే వాయిద్యాన్ని ఉపయోగించడం వల్ల వీరికి రుంజలు అనే పేరు వచ్చింది. వీరు ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులను మాత్రమే యాచిస్తారు. కమ్మరి, కంసాలి, వడ్రంగి, శిల్పి, కంసరి అని మొత్తం 5 కులాల వారికి విశ్వబ్రాహ్మణులు అనేటువంటి పేరు ఉంది. ఆ విశ్వబ్రాహ్మణులను యాచించేటువంటి వారే రుంజలు. వీరికి రుంజలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే రుంజ అనేటువంటి వాయిద్యాన్ని ఉపయోగించి కథ చెప్తుంటారు. ముఖ్యంగా విశ్వకర్మను గూర్చి, విశ్వకర్మ సృష్టిని ఏ విధంగా సృష్టించాడు అనేటువంటి ఇతివృత్తాన్ని గూర్చి పాటలు పాడుతూ రుంజను వాయిస్తూ వీరు యాచిస్తూ ఉంటారు. ఇది రుంజ కళారూపం. ఆ తర్వాత చెప్పుకోవలసినటువంటి కళారూపం ఏంటంటే తప్పెట గుళ్ళు. దీన్నే తెలంగాణలో కప్పతల్లి అని అంటారు. తప్పెట అనేటువంటి వాయిద్యాన్ని రొమ్ముకు అదిమిపడుతూ దాన్ని వాయిస్తూ ప్రదర్శించేటువంటి కళారూపమే తప్పెట గుళ్ళు. కాలికి గజ్జలు కట్టుకొని ఆ తప్పెటను రొమ్ముకు అదిమిపట్టి దాన్ని పాటకు అనుగుణంగా వాయిస్తూ పాటకు అనుగుణంగా ఎగురుతూ ప్రదర్శించేటువంటి కళారూపం తప్పెట గుళ్ళు. దీనికి తెలంగాణలో కప్పతల్లి అనేటువంటి పేరు కూడా ఉంది. అదేవిధంగా మరొక జానపద కళారూపం పిట్టెల దొర అనేటువంటి కళారూపం. ఈ పిట్టెల దొర అనేటువంటి కళారూపం తెలంగాణ ప్రాంతంలో ఇది బాగా మనకు కనబడుతూ ఉంది. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంలో ఈ పిట్టెల దొర వేషం వేసుకొని విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ పెద్దలు చేసేటువంటి, పెద్దలు అని చెప్పుకునేటువంటి కొందరు ప్రజల్ని ఏ విధంగా మోసగిస్తున్నారు, వారి మోసాలను బట్టబయలు చేస్తూ తమ చమత్కృతంతో కూడినటువంటి వాక్చాతుర్యంతో కూడినటువంటి మాటల ద్వారా ఈ కళారూపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. పిట్టెల దొర అనేటువంటి కళారూపం.
దీనినే తెలంగాణలో లత్కోర్ సాబ్ అని, బుడ్డర్ ఖాన్ అని, తుపాకి రాముడు అని పేర్లు దీనికి ఉన్నాయి. పిట్టల దొర అనేటువంటి కళారూపానికి బుడ్డర్ ఖాన్, లత్కోర్ సాబ్, తుపాకి రాముడు అనే పేర్లు కలిగినటువంటి కళారూపం ఏది అన్నప్పుడు పిట్టల దొర. ఇది కూడా పగటి వేషాల్లో ఒక రకానికి చెందినటువంటిది. పగటిపూటనే వేషం వేస్తూ రకరకాల మాటల విన్యాసం చేస్తూ పెద్దల మోసాలని ఎండగడుతూ తన మాటల ద్వారా యాచించేటువంటి కళారూపం పిట్టల దొర. సాధారణంగా ఎవరైనా శక్తికి మించినటువంటి మాటలు మాడితే ఊహాలోకంలో వేరిస్తూ ఆకాశంలోనే హర్మ్యాలు కడితే అలాంటి మాటలు ఉంటే ఏ మాటలు రా పిట్టల దొరలాగా మాడతావని అంటారు. అంటే పిట్టల దొర మాట్లాడేటువంటి మాటలకు అంతు లేదు పొంతు లేదు, అవి ఆచరణలో సాధ్యం కానటువంటివి అని చెప్పడం కోసం. అంటే కొంతమంది నాయకులు ప్రజలను మోసగిస్తూ మాటలతో పబ్బం గడుపుకుంటారనే విషయాన్ని ఎండగడుతూ ఈ పిట్టల దొర వాళ్ళను అనుకరిస్తూ ఉంటుంటాడు. ఇది పిట్టల దొర యొక్క ప్రత్యేకత. తర్వాత పగటి వేషాలు రాత్రిపూట కాకుండా పగటిపూట మాత్రమే వేషాలు వేసి ఈ కళారూపాన్ని ప్రదర్శించి యాచించేటువంటి విధానం ఈ పగటి వేషాల్లో కనబడుతుంది. ఇది కూడా పెద్దల యొక్క పాలకుల యొక్క మోసాలను వేలెత్తి చూపుతూ ప్రజలకు తెలియజేస్తూ ఎవరెవరు ఏ విధంగా మోసం చేస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ పగటి వేషాల ద్వారా తెలియజేస్తూ ప్రజలను కనువిప్పు కలిగించే విధంగా, ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్రదర్శించేటువంటి కళారూపం పగటి వేషాలు అనేటువంటి కళారూపం. అదేవిధంగా యక్షగానం. యక్షగానం అనగా యక్షులచే గానం చేయబడింది అని అర్థం. అంటే ఒకప్పుడు జక్కుల స్త్రీలు, ముఖ్యంగా 12వ శతాబ్ది కాలం పాలకురికి సోమనాథుని కాలానికి చెందినటువంటి జక్కుల స్త్రీలు యక్షవేషం వేసి గానం చేసేటువంటి వారు. ఇలా యక్షులచే గానం చేయబడింది కాబట్టి దీనికి యక్షగానము అనేటువంటి పేరు వచ్చింది. యక్షగానం, యక్షులచే గానం చేయబడింది. జక్కులనే స్త్రీలు యక్షవేషం వేసి గానం చేయబడినటువంటి కళారూపమే యక్షగానము. తెలంగాణ ప్రాంతంలో చాలా సుప్రసిద్ధమైనటువంటి కళారూపము యక్షగానము. యక్షగానము సంగీతము, సాహిత్యము, నృత్య సమన్వితమైనటువంటి సమాహార కళ. సంగీతము ఉంటుంది, సాహిత్యము ఉంటుంది, నృత్యము ఉంటుంది. ఈ 3 కళల సమాహారమే యక్షగాన కళారూపం. అయితే యక్షగానమును గురించి పాలకురికి సోమనాథుడు తాను రచించినటువంటి పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో జానపద కళారూపాలను గురించి ప్రస్తావించడం జరిగింది. ఒక పిచ్చుక గుంట్ల వారి గురించి కావచ్చు, పగటి వేషాల వారి గురించి కావచ్చు, యక్షగానం గురించి కావచ్చు, దొమ్మర ఆట గురించి కావచ్చు. ఇలాంటి కళారూపాలను మొట్టమొదట ప్రస్తావించినటువంటి కవి పాలకురికి సోమనాథుడు. అంటే పాలకురికి సోమనాథుని కాలం నాటికే యక్షగానము, పిచ్చుగుంటుల కథలు, దొమ్మరాటలు ఇలాంటి కళారూపాలు ఉన్నట్లుగా మనకు పండితారాధ్య చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆదట విద్యాధర గంధర్వులై ఆడెడు పాడెడు వారు అని అంటాడు పండితారాధ్య చరిత్రలో. అదేవిధంగా యక్షగానము ఆడేటువంటి వారు అని, బుడిగ జంగాలు, బుడిగ అనే వాయిద్యాన్ని ఉపయోగించి శైవమత సంబంధమైనటువంటి కథలు చెప్పుకుంటూ యాచించేవారు అనేటువంటిది. ఇలా
జానపద కళారూపాలను గూర్చి మొట్టమొదట తెలుగు సాహిత్యంలో ప్రస్తావించినటువంటి కవి ఎవరు అన్నప్పుడు పాల్కురికి సోమనాథుడు అని చెప్పుకోవచ్చు. ఏ కావ్యంలో ప్రస్తావించబడ్డాయి అంటే పండితారాధ్య చరిత్రలో ప్రస్తావించబడ్డాయి. ఈ యక్షగానం సంగీత సాహిత్య నృత్య సమన్వితమైనటువంటిది. పాత్రలు, పాత్రధారులు పాత్రోచితమైనటువంటి వేషాన్ని వేసుకొని ఆయా సందర్భాల్లో సమయానికి అనుగుణంగా తెర బయటికి వచ్చి ప్రేక్షకుల ముందుకు వచ్చి తనను తాను పరిచయం చేసుకోవడం, తర్వాత ఆయా పాత్రల మధ్య సంభాషణ, దరువులు, ఆ దరువులకు అనుగుణంగా ఆ పాటకు అనుగుణంగా వీళ్ళు ఎగురుతూ ఉండడం, నాట్యం చేయడం, దానికి అనుగుణంగా తెర వెనుక ఉన్నటువంటి వాయిద్యకారులు మధ్యలో మృదంగాన్ని, తాళాలను, హార్మోనియంను వాయించడం, అదేవిధంగా కోరస్ పాడడం తెర వెనుక ఉండి, ఇదంతా ఒక సామూహికంగా సమన్వయంతో జరిగేటువంటి కళారూపం. ఏ ఒక్కరు ఇక్కడ దానికి అనుగుణంగా స్పందించకపోయినా సమన్వయ లోపం అనేది జరిగితే ఏ ఒక చోట వాయిద్యకారులు కావచ్చు, వంతలు కావచ్చు, పాత్రధారులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా సరిగ్గా తమ తమ పాత్రలకు న్యాయం చేయకపోతే ఈ యక్షగాన ప్రదర్శన అనేది విజయవంతం కాదు. కాబట్టి ఇది ఒక సమాహార కళ. సంగీతము, సాహిత్యము, నృత్యము, ఈ మూడు కలిగినటువంటి, ఈ మూడు లలిత కళలు కలిగినటువంటి జానపద కళారూపము ఏది అంటే యక్షగానము అని చెప్పుకోవచ్చు. మరి తెలుగులో తొలి యక్షగానము ఏది అన్నప్పుడు, తెలుగులో తొలి యక్షగానం ఏది అన్నప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. తొలి యక్షగానం ఏది అంటే 1వ పద్మనాయక భూపాలుడు రచించినటువంటి సారంగధర చరిత్రము అని ఇప్పుడు చెప్పుకోవాలి. అయితే కందుకూరి రుద్రకవి రాసినటువంటి సుగ్రీవ విజయమే తొలి యక్షగానంగా ప్రసిద్ధిగాంచింది. ఇది తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి యక్షగానాలు చాలామంది కవులు రాయడం జరిగింది. ముఖ్యంగా మెదక్ జిల్లా గుమ్మడిదల నివాసి అయినటువంటి చెరివిరాల బాగయ్య కవి 33 యక్షగానాలు రాశాడు. యక్షగాన పితామహుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి కవి ఎవరు అన్నప్పుడు మనం చెరివిరాల బాగయ్యను చెప్పుకోవాలి. ఆయన రాసినటువంటి సుగ్రీవ విజయం అనే యక్షగానం సుమారు 2 లక్షల ప్రతులు అమ్ముడుపోయిందంటే మామూలు విషయం కాదు. ఆయన రాసినటువంటి యక్షగానాలన్నీ మొత్తం ఒక 50 లక్షల ప్రతులు అమ్ముడుపోయాయంటే చెరివిరాల బాగయ్య కవి రాసినటువంటి యక్షగానాలకు ఉన్నటువంటి విశిష్టత ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రచయిత, ఒక కవి రచించినటువంటి రచనలు ఒక 50 లక్షల ప్రతులు, 50 లక్షల పుస్తకాలు అమ్ముడుపోయాయంటే అది మామూలు విషయం కాదు. ఒక సుగ్రీవ విజయమే 2 లక్షల ప్రతులు అమ్ముడుపోయిందంటే అది ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించినటువంటి గయోపాఖ్యానం 1,00,000 ప్రతులు అమ్ముడుపోయిందంటే చాలా గొప్పగా దాని గురించి ప్రచారం చేశారు ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి చెరివిరాల బాగయ్య కవి రచించినటువంటి సుగ్రీవ విజయం అనే యక్షగానం 2 లక్షల ప్రతులు అమ్ముడుపోతే దాని గురించి ఏ ఆంధ్ర సాహిత్య చరిత్రకారుడు చెప్పలేదు. సమైక్య పాలనలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలే కాదు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాహిత్యం కూడా కనుమరుగైపోయిన సందర్భం. తెలంగాణ సాహిత్యాన్ని, సంస్కృతిని పెద్దగా పట్టించుకోనటువంటి సందర్భం. కాబట్టి చెరివిరాల బాగయ్య అంటేనే యక్షగానం, యక్షగానం అంటేనే చెరివిరాల బాగయ్య.
అంతగా ప్రసిద్ధిగాంచినటువంటి కవి చిరువిరాల బాగయ్య కవి. ఇలా ఒక అద్భుతమైనటువంటి సంగీత సాహిత్య నృత్య సమన్వితమైనటువంటి కళారూపంగా మనం యక్షగానాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బుట్ట బొమ్మలు అంటే బుట్టలతో బొమ్మలను తయారు చేసి ఆ బొమ్మను అలంకరించుకొని నాట్యం చేసేటువంటి విధానం. బుట్ట బొమ్మలను ఉపయోగించుకొని ప్రదర్శించేటువంటి కళారూపమే బుట్ట బొమ్మలు. బుట్ట బొమ్మలో తాను దూరి బుట్ట బొమ్మలో తాను ప్రవేశించి బుట్ట బొమ్మయే తానుగా భావింపజేసే విధంగా ఈ కళారూపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. బుట్ట బొమ్మ కళారూపం. అదేవిధంగా గారడి విద్యలు, వీటినే ఇంద్రజాల విద్య అని కూడా అంటారు. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేస్తూ అద్భుతమైనటువంటి ఇంద్రజాల ప్రదర్శన చేసేటువంటి కళారూపమే గారడి విద్య. తాడు పట్టుకొని పైకి వెళ్ళిపోయి మాయమైపోతున్న విధంగా. ఇది సింహాసన ద్వాత్రింశతిలో కొరవి గోపరాజు రాసినటువంటి సింహాసన ద్వాత్రింశతిలో ఈ రోప్ వే అనేటువంటి రోప్ ద్వారా తాడును సహాయంగా చేసుకొని ఆకాశంలోకి వెళ్ళి మాయమైపోయేటువంటి ఒక అద్భుతమైన ఇంద్రజాల ప్రదర్శన. అదేవిధంగా నోట్లో నుండి తేళ్లను, పాములను, అదేవిధంగా కరెన్సీ నోట్లను కూడా సృష్టించడం. కళ్ళకి గంతలు కట్టుకొని శబ్దం వచ్చేటువంటి దిశను బట్టి తాను ఏ వ్యక్తినైతే గుర్తించాలనుకుంటాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం. ఇలాంటివన్నీ గారడి విద్యలుగా భావించబడతాయి. ఇలాంటి గారడి విద్య అనేది కూడా జానపద కళారూపాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరముష్టి వారు, ఈ వీరముష్టి వారు వీరశైవ వాంగ్మయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గేయాలను పాడుతూ ఉంటారు. వీరు ముఖ్యంగా జంగాలను యాచిస్తూ ఉంటారు. జంగాలను యాచించేటువంటి వారు వీరముష్టి వారు. శైవమత సంబంధమైనటువంటి పాటలను వీరు పాడుతూ జంగాలను యాచిస్తూ ఉంటారు. తర్వాత పులి నృత్యం. ఇది ముఖ్యంగా దసరా పండుగ సందర్భంలో పులిలాగా వేషం వేసి ఒళ్ళంతా పులి చారికల్లాగా రంగురంగులుగా శరీరానికి రంగులు వేసి పులిలాగా మారిపోయి మొత్తము ఆ పులిలాగానే ఆ కళారూపాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. దీనే పులి నృత్యం అంటే పులిలాగా అరుస్తూ ప్రజలను భయపెడుతూ ప్రదర్శించేటువంటి కళారూపమే పులి నృత్యం. ఇది ముఖ్యంగా ఈ దసరా పండుగ సందర్భంలో ఇది కూడా ఒక పగటి వేషం లాంటిదే పులి నృత్యం. తర్వాత బాలసంతు వారు, వీరు కూడా ఎక్కువ వీరశైవ మతానికి సంబంధించినటువంటి వారు. బాలసంతు వారు తెల్లవారుజామున పాటలు పాడుకుంటూ ప్రజలను మేలుకొల్పుతూ ఇల్లిల్లు తిరుగుతూ యాచించేటువంటి కళారూపమే బాలసంతు కళారూపం. తెల్లవారుజామున 5ంటికి ఒక ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్ళి పాట పాడుకుంటూ జేగంట మోగిస్తూ వారిని మేలుకొల్పుతూ ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్తూ మొత్తం అలా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లన్నీ తిరిగిన తర్వాత వరుసగా అందరినీ యాచిస్తూ ప్రదర్శించేటువంటి కళారూపమే ఈ బాలసంతు వారు. అదేవిధంగా మరొక కళారూపం పిచ్చుకుంట్ల కథలు అనేటువంటి కళారూపం. ఈ పిచ్చుకుంట్ల ప్రస్తావన పాలకురికి సోమనాథు రాసినటువంటి పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణములో మనకు కనబడుతుంది. మాకు వేవంగా కాలును లేవయ్యో, మాకు నడవంగా కాలును లేవయ్యో అని, మేము పిచ్చుకుంట్లమయ్యో, మేము బతకలేమయ్యా, మాకు నడవడం రాదు, మాకు పనిచేయడము చేత కాదు అనే విధంగా
ప్రజలను యాచించుకుంటూ ప్రదర్శించేటువంటి కళారూపం పిచ్చుకుంట్ల కళారూపం. ఈ కళారూపాన్ని పిచ్చుకుంటుల వాళ్ళు ప్రదర్శిస్తారు కాబట్టి పిచ్చుకుంట్ల కళారూపం అని అనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దొమ్మరాటలు అంటే 2 కర్రలు బాతి మధ్యన ఒక తీగ కట్టి ఆ తీగ మీదుగా ఒక కర్ర సహాయంతో నడవడం, అదేవిధంగా ఒక గుండ్రటి రింగు నుండి వెళ్ళడము, తర్వాత ఈ నిప్పును ఒంటిపైన రాయడం, మండుతున్నటువంటి ఒక కాగడాను ఒంటికి రాసుకోవడం, ఇలాంటి విచిత్రమైనటువంటి ఒక విధంగా ఇది ఒక గారడి విద్య లాంటిదే. ఇలాంటి దొమ్మరాటల యొక్క ప్రస్తావన కూడా పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకటనలో మనకు కనబడుతుంది. ఇలా అనేకమైన జానపద కళారూపాలు ఉన్నాయి. కానీ వాళ్ళ చాలా కళారూపాలు కనుమరుగైపోతున్నటువంటి సందర్భం. ఇక మరొక కళారూపం జంతరు పెట్టె అనేటువంటి కళారూపం. ఇది ముఖ్యంగా జాతరలో ఈ పెట్టెను ఉపయోగించుకుంటారు. అందులో రకరకాల బొమ్మలను చూపిస్తూ తాను ఆ బొమ్మలకు అనుగుణంగా ఏ బొమ్మనైతే అక్కడ ప్రేక్షకుడు చూస్తాడో ఆ బొమ్మను గురించే పదే చెప్పుకుంటూ పలానా బొమ్మ వస్తుంది చూడు, పలానా బొమ్మ వస్తుంది చూడు అని పాట పాడుకుంటూ అతడు ఏ బొమ్మను ప్రస్తావిస్తూ ఉంటాడో అక్కడ ప్రేక్షకునికి అదే బొమ్మ కనబడుతుంది. అలా ఆ ప్రేక్షకుడు చూసేటువంటి బొమ్మకు అనుగుణంగా ఆ జంతరు పెట్టెను ఆడించేటువంటి వాడు పాట పాడుతూ అలా ఈ జంతరు పెట్టె అనేటువంటి ఒక సాధనాన్ని ఉపయోగించుకొని ఈ కళారూపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి దీనికి జంతరు పెట్టె అనేటువంటి పేరు వచ్చింది. తర్వాత సాధనాశూరులు, వీరు కూడా విచిత్రమైనటువంటి విద్యల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరు ముఖ్యంగా పద్మశాలీలను మాత్రమే యాచిస్తారు. పద్మశాలీలను మాత్రమే యాచించేటువంటి కళాకారులు ఎవరన్నప్పుడు సాధనాశూరులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీరు నాలుకకు మేకును దించుకొని, లేకపోతే దవడ ఇటువైపు నుండి ఇటువైపుగా ఒక మేకును చొప్పించుకు వెళ్ళడం, అదేవిధంగా చర్మానికి ఒక కొక్కాన్ని కొక్యంతో అంటే చర్మానికి రంధ్రం చేసి ఆ కొక్యాన్ని దానికి ఆ చర్మానికి దించి దాని కొక్యంతో వేలాడబడము, ఇలాంటి విద్యల్ని ఈ సాధనాశూరులు ప్రదర్శిస్తుంటారు. ఇవి కూడా ఒక గారడి విద్య లాంటి ప్రదర్శనగానే మనం భావించవచ్చు. అయితే ఈ సాధనాశూరులు అనేవారు పద్మశాలీలను మాత్రమే యాచిస్తారు. ఇంకా ఏ కులం వారిని కూడా యాచించరు. సాధనాశూరులు ముఖ్యంగా అంటే ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్తూ ఆ ఊళ్ళో ఉన్నటువంటి పద్మశాలీలను యాచిస్తూ తమకు వచ్చినటువంటి వింత విద్యలను ప్రదర్శిస్తూ ఆ పద్మశాలీలను యాచిస్తారు. ఇది సాధనాశూరుల యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత చోడిగాని కలాపం, దీన్నే సోలిగాడు అని కూడా అంటారు వ్యవహారికంలో. సాధారణంగా దసరా ఉత్సవాల్లో పగటి వేషాల్లో భాగంగా ఈ సోడిగాని కలాపం కూడా ఉంటుంది. ఒక వంకర దుడ్డుకర్రను పట్టుకొని విచిత్రమైనటువంటి వేషం వేసుకొని ప్రజల మధ్య నుండి ఒక్కసారిగా బయటకు వచ్చి అక్కడ ప్రజలను హడలెత్తిస్తుంటాడు. ఇది తోలుబొమ్మలాటల్లో ఒక కేతిగాడు బంగారక్కలాగా ఇది ఒక హాస్య రసస్ఫోరకమైనటువంటి లేకపోతే హడలెత్తిచ్చేటువంటి పాత్రలాగా కనబడుతుంది. ఈ చోడిగాని కలాపం అనేది కూడా జానపద కళారూపాల్లో ఒకటి. ఇది పగటి వేషాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దసరా పండగ సందర్భంగా ఈ చోడిగాని కలాపం ప్రదర్శించబడడం జరుగుతుంది. తర్వాత తోలుబొమ్మలాట. 90 ఆమడపోయి తోలుబొమ్మలాట చూడాలి, 60 ఆమడపోయి హరికథ వినాలి అనేటువంటి ఒక లోకోక్తి ఉన్నది. అంటే తోలుబొమ్మలాటకు ఎంత విశిష్టత ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యక్షగానం, సంగీతం, సాహిత్యం, నృత్య సమన్వితమైతే తోలుబొమ్మలాట సంగీతము, సాహిత్యము, నృత్యము, చిత్రలేఖనం ఈ 4 కళల సమాహారమైనటువంటిది.
4 కళలతో కూడుకున్నటువంటిది ఈ తోలుబొమ్మలాట. వివిధ పాత్రలని తోలుతో తయారు చేసి ఒక తెల్లని గుడ్డకు వెనక భాగాన ఆ బొమ్మలను ఆ గుడ్డకు వెనక వైపు ఉంచి తాడు సహాయంతో, దారం సహాయంతో వాటిని ఆడిస్తూ, పాటకు అనుగుణంగా, దరువుకు అనుగుణంగా ఆ బొమ్మలను ఆడిస్తూ కథకుడు కథ చెప్తూ ఉంటాడు. ఆ పాత్రకు సందర్భంగా ఆ పాత్రోచితమైనటువంటి దరువును అక్కడ పాడుతూ ఉంటే వంతలు కోరస్గా పాడుతూ ఉంటారు. ఇలా పాత్రలను అంటే బొమ్మలను ఆడిస్తూ, తోలు బొమ్మలను ఆడిస్తూ ప్రదర్శించబడేటువంటి కళారూపమే తోలుబొమ్మలాట. అది క్రమంగా తర్వాత అది సినిమా మాధ్యమంగా రావడం జరిగింది. నేటి సినిమాలకు మూలమైనటువంటి కళారూపం ఏదంటే తోలుబొమ్మలాట అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి బొమ్మలను తోలుతో తయారు చేసి ఆ బొమ్మలను దారం సహాయంతో ఆడిస్తూ, పాడుతూ, నాట్యం చేస్తూ, దరువులకు అనుగుణంగా ఎగురుతూ, దరువుకు అనుగుణంగా వాయిద్యాల్ని వాయిస్తూ, దానికి అనుగుణంగా వంతలు పాట పాడుతూ ప్రదర్శించబడేటువంటి కళారూపం తోలుబొమ్మలాట. ఈ తోలుబొమ్మలాటలు కూడా యక్షగానం లాగానే 12వ శతాబ్ది కాలం నుండి అంతకుముందే ఈ కళారూపం ప్రదర్శించబడినట్లుగా మనకు పాలకురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక కొన్ని నృత్యాల విషయానికి వద్దాం. ముఖ్యంగా పేరిణి నృత్యం అనేది జానపద కళారూపాల్లో కూడా ఈ నృత్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కానీ సాధారణమైన నృత్యం కాకుండా ఒక తెలంగాణ ప్రాంతంలోనే ప్రత్యేకత కలిగినటువంటి నృత్యం పేరిణి నృత్యం. ఈ పేరిణి నృత్యము జాయపసేనాని నృత్య రత్నావళిలో దీని గురించి పేర్కొనడం జరిగింది. యుద్ధానికి వెళ్ళే ముందు సైనికులు చేసేటువంటి ఒక తాండవం లాంటి నృత్యం పేరిణి నృత్యం అని. ఆధునిక కాలంలో నటరాజ రామకృష్ణ జాయపసేనాని రచించినటువంటి నృత్య రత్నావళిని ఆధారం చేసుకొని, గీత రత్నావళిని ఆధారంగా చేసుకొని ఈ పేరిణి నృత్యాన్ని దీన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకొని రావడం జరిగింది. పేరిణి నృత్యాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొని రావడం జరిగింది. ఇది ముఖ్యంగా కాకతీయుల కాలము నాడు ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యం ఏదంటే పేరిణి నృత్యం. అదేవిధంగా గోండులు చేసే నృత్యం గోండు నృత్యం. అదేవిధంగా కోలాట నృత్యం, కోలాటం కోలల ద్వారా చేసేటువంటి నృత్యం. కోలల్ని ఆడిస్తూ ఒకరి కోలల్ని మరొకరు కొడుతూ ఆడేటువంటి నృత్యమే కోలాట నృత్యం. కోలాట నృత్యం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా బాగా కనబడుతుంది. కోలలు ఆడిస్తూ ప్రదర్శించేటువంటి కళారూపమే కోలాట నృత్యం. తర్వాత గుసాడి నృత్యం అనేది కూడా ఇది గోండులు చేసేటువంటి నృత్యంలో ఒక భాగంగా మనకు కనబడుతుంది. గోండు జాతి వారు చేసే నృత్యమే గోండు నృత్యం. అందులో మరొక వైవిధ్యమైన నృత్యం గుసాడి నృత్యం. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా గోండులు చేసేటువంటి నృత్యానికే గుసాడి నృత్యం అనేటువంటి పేరు ఉంది. అదేవిధంగా కీలుగుర్రం నృత్యం అంటే కీలుగుర్రాన్ని ఆడిస్తూ చేసేటువంటి నృత్యం కీలుగుర్రం నృత్యం అని. ఇలా కొన్ని నృత్యాలు అదేవిధంగా కళారూపాలు ఇవాళ కనుమరుగైపోయిన పరిస్థితి. అయినా కూడా ఈ కళారూపాలని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత మన సాహిత్యం కావచ్చు, మన కళలు కావచ్చు, మన పండుగలు కావచ్చు, మన జాతరలు కావచ్చు, వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని ముందు తరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తెలంగాణ సాహిత్యం, తెలంగాణ సంస్కృతి వీటిని గురించి సమగ్రంగా
అధ్యయనం చేసి ఆకలింపు చేసుకున్నప్పుడే తెలంగాణ సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ సంస్కృతికి సంబంధించినటువంటి ప్రశ్నలకు కానీ సమాధానాలు గుర్తించడానికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజేతలుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం గుర్తించకపోయినా ఒక్క మార్కు చాలు విజయం తలకిందులు కావడానికి. కాబట్టి ప్రతి పండుగ, ప్రతి జాతర, ప్రతి రచన ఏదైనా కావచ్చు, ప్రతి అంశాన్ని, అది ఒక తెలంగాణ సాహిత్యం సంస్కృతే కాదు, అది ఏ సబ్జెక్ట్ అయినా, రాజనీతి శాస్త్రమైనా, అర్థశాస్త్రమైనా, చరిత్ర అయినా, భూగోళ శాస్త్రమైనా, అది సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఇంకేదైనా సరే, సాంకేతిక శాస్త్రం ఏదైనా సరే, ప్రతిదీ కూడా అన్ని సబ్జెక్టులో నిష్ణాతులైనప్పుడు మాత్రమే, సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే సరైన సమాధానాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది, విజేతలుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అంటే మరొక్కసారి సంస్కృతికి సంబంధించిన విషయాల గురించి మనం ప్రస్తావించుకున్నప్పుడు, ముఖ్యంగా పండుగల గురించి ప్రస్తావించుకున్నప్పుడు ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకుంటాము, ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకుంటారు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే పండుగ ఏది అంటే ఉగాది పండుగ అని చెప్పుకోవాలి. చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకునే పండుగ ఏది అంటే శ్రీరామనవమి. శ్రీరాముడు జన్మించిన రోజు ఏది? చైత్ర శుద్ధ నవమి. తెలుగు నెలలలో మొదటి నెల ఏది అని కూడా అడగొచ్చు. చైత్రం. చివరి నెల ఏది అని అడగొచ్చు. పాల్గొనం. తెలుగు సంవత్సరాలలో మొదటి సంవత్సరం ఏది? ప్రభవ. చివరి సంవత్సరం ఏది? అక్షయ. మొత్తం తెలుగు సంవత్సరాలు ఎన్ని? 60 సంవత్సరములు. మొదటి సంవత్సరం ప్రభవ, చివరి సంవత్సరం 60, అక్షయ 60వ సంవత్సరం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దసరా పండుగను ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది అంటే ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు దసరాను జరుపుకోవడం జరుగుతుంది. దీనికి విజయదశమి అనేటువంటి పేరు కూడా ఉంది. దేవీ నవరాత్రుల్ని ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుందంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మ పండుగను ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది? మహాలయ అమావాస్య నుండి ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే పండుగ ఏది అన్నప్పుడు బతుకమ్మ పండుగ అని గుర్తించాలి. అదేవిధంగా బోనాల పండుగను ఏ మాసములో ప్రారంభించడం జరుగుతుంది? ఆషాఢ మాసములో. ఆషాఢ మాసం నుండి శ్రావణ మాసం వరకు. హైదరాబాదులో ఆషాఢ మాసంలో, మిగిలిన తెలంగాణ ప్రాంతాల్లో శ్రావణ మాసంలో బోనాల పండుగను జరుపుకోవడం జరుగుతుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకునే పండుగ. దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి. నరక చతుర్దశికి ముందు రోజు ధనత్రయోదశి. అదేవిధంగా సౌరమానం ప్రకారం జరుపుకునేటువంటి ఏకైక పండుగ సంక్రాంతి. సంక్రాంతి 3 రోజుల పండుగ. భోగి, మకర సంక్రాంతి అని, కనుమ అని. ఇలా పండుగల గురించి కావచ్చు, కళారూపాల గురించి కావచ్చు, జాతరల గురించి కావచ్చు, వీటి గురించి సమగ్రంగా అవగాహన చేసుకుంటే మంచిది. తెలంగాణ సాహిత్యం, తెలంగాణ సంస్కృతిని గురించి సమగ్రంగా అధ్యయనం చేసి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా మీరు అవగాహన చేసుకున్నప్పుడే పరీక్షల్లో వచ్చేటువంటి ఈ తెలంగాణ సాహిత్యానికి సంబంధించి, సంస్కృతికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు సమాధానాలను గుర్తించలేరు. కావున మీరు ఈ సబ్జెక్టునంతా, తెలంగాణ సాహిత్యం సంస్కృతికి సంబంధించినటువంటి ఈ సబ్జెక్టునంతా
ఈ విషయాన్నంతా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తూ మీకు అందరికీ కూడా శుభం కలగాలని, మీరందరూ విజేతలుగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ